हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् नारायण नारायण। సాయిరామ్ గురువు గారు, సాయిరామ్ అండి. 30వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి నిన్నటి నుండి. నిషిద్య నిఖిలోపాధీన్ నేతి నేతీతి వాక్యతః విద్యాదైక్యం మహావాక్యైః జీవాత్మ పరమాత్మను. జీవుడు తనను నిజ ఆత్మగా ఉద్ధరించుకొనదలిచితే అతడు ఆచరింపవలసినది బోధింపబడుతున్నది. తన చిత్తం చిత్రించుకున్న ఉపాధులన్నీ పూర్ణ రూపములు కానివి. తన చిత్తం చిత్రించుకున్న ఉపాధులన్నీ పూర్ణ రూపములు కానివి. కనుక అన్ని ఉపాధులను అంటే విషయ రూపములను ఒక్కొక్కటిని నా ఇతి అని తన రూపం కాదని నిషేధించవలెను. వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రయత్నంలో పూర్ణత్వమును సాధించవలే. శృతి యుక్తి అనుభవములు శ్రవణ మనన నిధిధ్యాసములు సాధన చతుష్టయ సంపత్తి సాధన ఆచరించవలెను. వెరీ ఇంపార్టెంట్. ఏం చేయమంటున్నాడు? ఒకటే పని చేయాలట. నా ఇది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు.
ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటూ ఉండాలి. అలా అనటానికి కావలసినటువంటి శృతియుక్తమైన అనుభవం వెరీ ఇంపార్టెంట్. ఇది లేదు, ఇది కాదు అనడానికి మనకి చాలా కారణాలు కూడా ఉండవచ్చు. కానీ కారణాంతరం చేత ఇది కాదు అన్నది మరలా అదే కారణాంతరం చేత ఇది ఉన్నదనే అవసరం కూడా వచ్చేస్తుంది. అందువల్ల అట్లా దేనికో ఒకదానికి పరిమితించబడి కాసేపు కాదని లేదని అన్నంత మాత్రాన అది స్వరూప జ్ఞానాన్ని ఇవ్వడం లేదు. ఎలా అంటే అందరూ అంత్యేష్టి నిర్వహించడానికి రుద్రభూమికి వెళ్ళారు. నిజానికి అది రుద్రభూమి అయితే ప్రతి ఒక్కరికి దర్శనం ఏం కలగాలి? రుద్రస్వరూపం యొక్క దర్శనం కలగాలి. కానీ అందరికీ దుఃఖస్వరూపం అనుభవం అవుతుంది. రోదనమునకు అధిష్టానం ఎవరో వాడు రుద్రుడు. వాడి పని ఏమిటయ్యా అంటే అందరినీ తప్పింపచేయడము, ఏడిపింపచేయడమే వాడి పని అని రుద్రాధ్యాయంలో ఉంటుంది. ఏమిటండి ఏడిపింపచేయటం? ఎప్పటికైనా నీ చేత నా ఇతి అని అనిపించేవాడెవడో వాడు రుద్రుడు. ఈ నేతి మహావాక్యాన్ని ఉపదేశించేవాడే రుద్రుడు. వాడు ఇది ఉన్నదని నీ చేత ఎప్పటికీ చెప్పించాడు. ఇది లేనిది, ఇది కాదు అని చెప్పిస్తాడు. అందువలన నా రుద్రమర్చేసే జ్ఞానం లేకుండా నువ్వు ఇది లేనిది, ఇది కాదు అనలేవు. మిగిలిన ఎన్నున్నా సరే. అంటే అర్థం ఏమిటి? జ్ఞాన మార్గ సాధకుడు శ్రవణ మనన నిధి ధ్యాసలనే సాధనలను నా ఇతి అనటానికే చెయ్యాలి. కానీ మొదట్లో విచారణ చేసేటప్పుడు ఎలా ఉన్నాడు? నా ఇతి అనడు. ఇది ఉన్నది అంటూ విచారణ చేస్తాడు. మరి అప్పుడు చేసిన శ్రవణ మనన నిధి ధ్యాసలు అభ్యాసం ఈ నేతి మహావాక్యం వైపు దిశగా మారినయా అంటే మారలేదు. అలా మారకపోతే జ్ఞాన మార్గంలో కూడా అహం మిగిలిపోతుంది. బంధన్ యొక్క నిర్వచనం తెలియదు. చాలా మందికి విచారణ చేసే వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారు. కారణం ఏమిటి? ఇది ఉన్నది అంటూ విచారణ చేశాడు. అక్కడే ఆగిపోయాడు, ఎదగలేదు. ఎక్కడికి ఎదగాలంటున్నాడు? ఇది లేనిది నా ఇతి ఇది కాదు అంటూ నిర్ణయం చేయాలి. ఇది లేనిది అంటూ విచారణ చేయాలి. ఇది కాదు అంటూ నిర్ణయం చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు శృతియుక్త అనుభవముతో నిర్ణయం చేసిన వాళ్ళు. అంటే ఉపనిషత్ పద్ధతిగా, శృతి అంటే ఉపనిషత్ పద్ధతిగా నిర్ణయం చేసేవాడికి పరబ్రహ్మమే లక్ష్యం. ఆ పరబ్రహ్మమును నిర్ణయించాలి అంటే క్రమం ఏమిటయ్యా అంటే జీవాత్మ ఎప్పటికప్పుడు ఏ వేషాన్ని ధరిస్తే ఆ వేషమును ఇది ఉన్నదంటూ అనుభవిస్తాడు. ఈ జీవాత్మ తత్వదర్శనం, తత్వజ్ఞానం, తత్వేక్షణం కలిగి ఉంటే అప్పుడు ఇదే ప్రపంచం పరమాత్మ, ఇదే సృష్టి బ్రహ్మము, ఇదే జగత్తు ఈశ్వరుడు. జగత్తు వేరుగా తోచటం లేదు, జగత్తే ఈశ్వరుడుగా తోస్తుంది. ప్రపంచం వేరుగా తోచడం లేదు, పరమాత్మగా కనబడుతోంది. సృష్టి వేరుగా తోచడం లేదు, బ్రహ్మముగా కనబడుతోంది. జ్ఞాన దృష్టికి అజ్ఞాన దృష్టికి ఉన్నటువంటి భేదం ఇది. అజ్ఞానికి కూడా ప్రపంచం కనబడుతుంది, అజ్ఞానికి కూడా సృష్టి కనబడదు.
అజ్ఞానికి కూడా నేను నా ప్రపంచం, నా జగత్తు, జగత్తు ఈశ్వరుడు, ప్రపంచం పరమాత్మ, సృష్టి బ్రహ్మ. అధిష్టానమై ఉన్నటువంటి ఈశ్వరుడు, అధిష్టానమై ఉన్నటువంటి పరమాత్మ, అధిష్టానంగా ఉన్నటువంటి బ్రహ్మం. వీటిని ఎవడైతే చూచే దృష్టిని సంపాదిస్తాడో వాడు సాధన చతుష్టయ సంపత్తి కలిగినవాడు. ఏమంటే నాకు సాధన చతుష్టయ సంపత్తి ఉందా లేదా అని నిర్ణయం కావాలనుకోండి. మీకేం కనపడాలి అంటే ఇలా కనపడాలి. అంటే కళ్ళు ఎదురకుండా ఉన్నటువంటి ప్రపంచం జగత్, ప్రపంచమేమో పరమాత్మగా, జగత్ ఏమో ఈశ్వరుడుగా, సృష్టి ఏమో బ్రహ్మముగా కనపడాలి. ఇలా నిర్ణయమైన వారు ఎవరైతే ఉన్నారో వారు సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వారు. అంటే శ్రవణ మనన నిధిధ్యాసలను నా ఇతి నా ఇతి నా ఇతి అనే మహావాక్యంతో కనుక నువ్వు అనుసంధానం చేస్తే అప్పుడు నీకు ఈ సాధన చతుష్టయ సంపత్తి పరబ్రహ్మము, పరము అనే లక్ష్యంతో నీకు పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి మరి నేను రోజువారీ జీవితంలో జీవించేటప్పుడు ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అని నేను చెప్పానే అనుకోండి బయటికి, అంటే అర్థం ఏంటి? మీ అబ్బాయో మీ అమ్మాయో లేకపోతే మీ శ్రీవారో మీ శ్రీమతి గారో ఎవరో వచ్చి ఏదైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, వ్యవహార సదృశ్యం కదా. ఇప్పుడు ఆ అబ్బాయికో ఆ చిన్నపిల్లవాడికో నాయనా నా ఇది నా ఇది ఇది లేనిది ఇది లేనిది ఇది కానిది అని చెప్పాడు. ఉదాహరణ ఇంకా బాగా చెప్పాలంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొచ్చాడు. వాడికి ఏదో 100కి 30 మార్కులు వచ్చాయి అనుకోండి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమిటి ఆయన, మార్కులు ఏమిటి ఆయన, 100 ఏమిటి ఆయన, 30 ఏమిటి ఆయన, నా ఇది లేనిది లేనిది ఇది లేదు ఇది లేదు అన్నారు. ఏమైపోతాడు వాడు? అంటే వికాస క్రమంలో మొదట మొగ్గలు పుష్పాలై, పుష్పాలు ఫలములై, ఫలము పరిపక్వతా దశలో మాత్రమే ఈ నేతి నేతి మహావాక్యం వరకు వస్తుంది. మొగ్గ దశలో నేతి నేతి మహావాక్యాన్ని వాడారనుకోండి ఏమైపోతుంది? అప్పుడు రాలిపోతుంది. మొగ్గ దశలో రాలిపోతుంది. చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట. ఎందుకంటే పరమును నిర్ణయించడానికి మాత్రమే ఈ నేతి నేతి మహావాక్యం ఉపయోగపడుతుంది. పరమాత్మ, పరబ్రహ్మము, పరశివము, పరబయలు, ఇలా పరశబ్దంతో వేదాంతంలో వాడబడేటటువంటి అన్ని శబ్దాలకి ఈ నేతి నేతి మహావాక్యం ఉపయోగపడుతుంది. ఏమండి నాకు అనారోగ్యంగా ఉంది, నన్ను డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి అని ఒక శ్రీమతి గారు ఒక శ్రీవారిని అడిగారు. అంతా మిథ్య కదమ్మా, అనారోగ్యం ఏమిటి, ఆరోగ్యం ఏమిటి, శరీరం ఏమిటి, డాక్టర్ ఏమిటి, అంతా లేనిది కదా అన్నాడు అనుకో. సో దిస్ ఇస్ నాట్ అప్లికబుల్. ఇలా పనికిరాదు. జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. వెరీ వెరీ కేర్ఫుల్గా వాడాలి. హై పొటెన్సీ డోసుల్ని ఎట్లా అయితే చాలా జాగ్రత్తగా వాడాలో ఇవి కూడా చాలా వెరీ వెరీ హై పొటెంటివ్ డ్రగ్ అనమాట. అంటే బాహ్యానికి వాడేది కాదు, బహిర్ముఖంలో వాడేది కాదు. కేవలం ఆంతరిక జగత్తుని ఖాళీ చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని చాలామంది పొరపాటుగా వాడి భంగపడ్డ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే అర్థం ఏంటి? మందుల షాప్ వాడి దగ్గరికి వెళ్ళి హెచ్ డ్రగ్స్ తెచ్చుకున్నాం అనుకోండి, హెచ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్, హెచ్ కేటగిరీ డ్రగ్స్ ఉంటాయి అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి మందుల షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మందు పనికొస్తా అంటే పనికొస్తుంది అనుకుంటే అలా వాడేసాడు అనుకోండి, ఆ తర్వాత చాలా ప్రమాదం వచ్చేస్తుంది. ఉదాహరణ చెప్తుంది దానికి. హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, కొన్ని ప్రధానమైన పనులు సమయం లోపల చేయాలి. ఒక మందు బదులు మరొక మందు ఇస్తే గుండె వేగం పెరిగిపోతుంది, ఇంకా తగ్గవలసింది పోయి పెరిగిపోతుంది.
ఇది జాగ్రత్తగా చేయవలసిన వైద్యం. కానీ పొరపాటు ఎక్కడ జరిగిపోతుందంటే అర్జెంటుగా అర్ధరాత్రి హార్ట్ అటాక్. అదేమిటో హార్ట్ అటాక్ పగలు రాదు, అందరికీ అర్ధరాత్రే వస్తుంది. వస్తే అర్ధరాత్రిలో తెల్లవారుజామున వస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు అర్జెంటుగా పరిగెడతారు. ఒక డ్రగ్ ఇవ్వవలసింది పోయి మరొక డ్రగ్ ఇస్తాడు. ఇంకా అంతే, వాడు సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళే లోపలే పుణ్యకాలం పుచ్చిపోతుంది. ఏం జరిగిందంటే ఇంతే, ఇది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు. ఎందుకని? రాంగ్ డ్రగ్ ఎట్ రాంగ్ టైం. ఇది మనం జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తికి అది ఆహారం అవుతుంది. ఎట్టి ఆహారం తింటామో అట్టి మనసు ఏర్పడుతుంది. మానవుడు శబ్ద ప్రమాణంతో జీవించేటటువంటి ఒకే ఒక జీవి. మిగిలిన జీవులకు చాలా ప్రమాణాలు ఉన్నాయి, కానీ మాట చేత అత్యధికంగా ప్రభావితమయ్యేవాడు మానవుడు. అది దోషణైనా భూషణైనా. అందువల్ల చాలా జాగ్రత్తగా ఈ నీతి మహావాక్యాన్ని ఆంతరిక జగత్తును ఖాళీ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. బాహ్య జగత్తులో వినియోగించరాదు. మరి బాహ్య జగత్తులో ఏం చేయమంటారండి? అసంగుడవై ఉండు, సంగత్వము లేక ఉండు, నిరభిమానివై ఉండు, ద్వంద్వాతీతుడవై ఉండు, తటస్థముగా ఉండుము. వెరీ ఇంపార్టెంట్. మనం ఏదో ఒక పార్టీని స్వీకరించకూడదు. అయితే అటు లేకపోతే ఇటు తేల్చేసేయాలండి అని అనుకుంటూ ఉంటారు అంతా కూడా. అటో ఇటో తేల్చకుండా ఏమిటండి నానుస్తారేమిటండి అంటాడు. అది నాంచడం కాదు, తటస్థం. పిల్లవాడు తప్పు చేశాడు, ఎలా ఆలోచించాలి? తల్లి, తండ్రి, గురువు, దైవం వలె ఆలోచించాలి. అంతేగాని వీడిని వేసేయడం ఒకటే పరిష్కారం అండి అంటే అది తప్పు కదా. జాగ్రత్తగా పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి, జ్ఞాన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. నేటి కాలంలో చూస్తూ ఉంటే ఆటలో ఓడిపోవడం సహజం. జయాపజయములు అనేవి ఆటలో ఏముంది? ఒక ఆట ఆడారనుకోండి, ఆట ఎంతసేపు ఆడతాడు? ఒక అరగంట ఆడతాడు, గంట ఆడతాడు. ఇప్పుడు ఆ గంటలో ఏదో కాసేపు ఓడిపోయాడు, అంతే కదా. ఆ కాసేపు ఓడిపోయాడు, అది కూడా ఆడాడుగా, గంట అంతా ఆడాడుగా. ఆ ఓటమన్న నిర్ణయం ఎప్పుడైందంటే చివరి నిమిషాల్లో ఏదో జరిగింది. ఈసారి మళ్ళీ ఆడతాడు, అంతే ఉంది. సామర్థ్యం పెరిగే కొద్దీ అది జయాపజయాలు నిర్ణయిస్తూ. జయాపజయములనే ద్వంద్వంలో చిక్కుకున్నటువంటి వాడి జీవితాన్ని గమనిస్తే ఏ నిమిషమైనా బద్దలైపోయేటటువంటి చిల్లికొండ లాంటిది అది. అది అసలే చిల్లికొండ, కానీ ఏ నిమిషంలో అయినా చెయ్యి జారి బద్దలైపోతుంది. మానవ జీవితం కూడా ఈ జయాపజయములన్న అంశంలో చిల్లికొండ వలె పనిచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రభావితం అయిపోతుంది. సక్సెస్, ఫెయిల్యూర్ అసలు దానికి నిర్వచనమే లేదు. జయాపజయాలకు నిర్వచనమే లేదు. ఎందుకని? ఒక పిల్లవాడు తల్లి గర్భంలోంచి పుట్టడం సక్సెసా, ఫెయిల్యూరా? సో మెనీ ఫ్యాక్టర్స్, ఎన్నో కారణాలు, ఎన్నో కారణాంతరాలు. అబ్బా, సక్సెస్ఫుల్గా పుట్టేసాడండి, మొదటి జయం అదే. అక్కడే అపజయం పొందితే ఇంకా వాడు భూమి మీదకి వచ్చేది తెలియదు, పరిణామం చెందేది తెలియదు. అబ్బా, బ్రహ్మాండంగా అనాయాసంగా అదృష్టవంతుడై శరీరం వదిలేసాడండి. సక్సెసా, ఫెయిల్యూరా? రాత్రి పడుకున్నాడండి, పొద్దున కల్లా లేడండి. సక్సెసా, ఫెయిల్యూరా? నిర్వచనమే లేదు. అంటే దృష్టి భేదం చేత, ఆంతరిక జగత్తులో ఉన్న తాదాత్మ్యతా బలం చేత ఏమనుకుంటున్నాడు?
ప్రతి దానికి జయాపజయాలని అన్వయం చేశాడు. పెద్ద సమస్య. చూడండి, వాడికి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, అద్భుతంగా వాడు చదువుకున్నాడు, అద్భుతంగా గోల్డ్ మెడల్ కూడా సంపాదించాడు, అద్భుతంగా పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చాయి. కానీ వాడికి ఏమి లేదు, ఈక్విలిబ్రియం లేదు, బ్యాలెన్స్ లేదు. ఈక్విపయస్ వెరీ ఇంపార్టెంట్. మానవుడు ఈక్విపయస్గా ఉండాలి. అందుకే భగవద్గీత సాంఖ్యయోగంలోనే ఈ విషయం గురించి మొదట్లోనే పరమాత్మ చెప్పేశాడు. నువ్వు ఎలా ఉండాలయ్యా బాహ్య వ్యవహారంలో? సమబుద్ధి సుఖక్షమి, సమబుద్ధివై ఉండాలంటే, దట్స్ ఆల్. మరి లోపల ఎలా ఉండాలయ్యా? అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. సూటిగా చెప్పేశాడు చూడండి. లోపల ఎలా ఉండాలి? ఇది లోపల, బయట కాదు. ఇది బయట ఎలా ఉండాలి? సమబుద్ధివై ఉండాలి. లోపల ఎలా ఉండాలి? అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ముందు ఈ పరిణామం రావాలి. ఈ పరిణామం వచ్చిన వాడే మమ సాధర్మ్యం అధిగచ్చతి అనే లక్షణాన్ని పొందుతాడు. అసలు అనపేక్ష శుచిర్దక్షే రానటువంటి వాడికి అమానిత్వాది గుణములు ఎలా వస్తాయి? అమానిత్వాది గుణములు రానివాడు నేతి నేతి మహావాక్యాన్ని ఎలా ప్రయోగిస్తాడు? ప్రయోగించలేడు. నేతి నేతి మహావాక్యాన్ని జీవితంలో ఉపయోగించాలి అంటే, బాహ్యమును అంతరమును ఖాళీ చేయాలంటే, బాహ్య అభ్యంతరం అనే భేదం లేకుండా సర్వము ఒకటిగా కనపడాలి అంటే, ఒకటిగా ఉండాలి అంటే అమానిత్వాది గుణములు ఉండాలి. ఈ అమానిత్వాది గుణములు అనేవి లేకపోతే సాధన చతుష్టయ సంపత్తి నాకు వచ్చిందని అనుకున్నా ప్రయోజనం లేదు. కలలోని బంగారం వలె. అంటే అర్థం ఏంటి? రాత్రి నిద్రపోయాడు, ఒక పెద్ద బంగారపు గనిలోకి వెళ్ళాడు. చుట్టూతా బంగారపు కొండలు ఉన్నాయి, అంతా బంగారమే, ఆ లోకమంతా బంగారమే. ఎక్కడ? కలలో. మొత్తం తనకు ఆశ ఎంత ఉంటే అంత బంగారాన్ని మీదకెత్తుకున్నాడు. ఇంకేమైనా సరే ఇంటికి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు వాళ్ళ ఆవిడ గుర్తొచ్చింది, వాళ్ళ పిల్లలు గుర్తొచ్చారు. ఇప్పుడు ఈ బంగారం అంతా అనుభవించాలంటే ఎవరు కావాలి? ఆయనకి బాగా ఎవరితో కలిసి అనుభవిస్తే, స్నిగ్ధత, స్నేహం ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళతో కలిసి అనుభవిస్తే బాగుంటుంది. ఇక చాలు. ఇంతలో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా, అంత కొద్ది బంగారమే పట్టుకెళ్తున్నావే, ఈ కొండ కూడా పట్టుకెళ్ళు, బంగారపు కొండే పట్టుకెళ్ళవయ్యా బాబు అన్నాడు. ఓ, భగవంతుడే చెప్తున్నాడు, ఈశ్వరుడే చెప్తున్నాడు, బంగారపు కొండే పట్టుకెళ్ళిపోమని అని బంగారపు కొండ భుజానికి ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో కొండ ఎత్తుకుంటే కొండ కింద నేను నలిగిపోతాను కదా, ప్రాణం వదిలేస్తాను కదా కొండ కింద నలిగిపోతే అని స్ఫురించింది. ఎక్కడ ఇదంతా? కలలో. అయిపోయింది. బంగారపు కొండ అయినా కొండే కదా, దాని కిందకి వెళ్ళాడు. భావం ఏం స్ఫురించింది ఇప్పుడు? కొండ కింద నలిగిపోయాను, ప్రాణం వదిలేశాను, ఫినిష్డ్. ఇంతే సర్వద్వంద్వములు కూడా, జయాపజయములు, సుఖ దుఃఖములు, అన్ని అపేక్షలు. ఇప్పుడు ఎలా రూపమా కళ రూపమా మనం అనుభవిస్తున్నది? జాగ్రత్తగా ఆలోచించాలి. మేలుకొన్నానని అనుకుంటున్నాడే కానీ విశ్వడుగా ద్వంద్వానుభవాన్ని కలిగి ఉన్నాడు, తైజసుడుగా ద్వంద్వానుభవాన్ని కలిగి ఉన్నాడు, ప్రాంగ్యుడుగా ద్వంద్వానుభవాన్ని కలిగి ఉన్నాడు. ప్రత్యేగాత్మ నిర్ణయం అయితే తప్ప నేతి నేతి మహావాక్యాన్ని వాడలేడు.
విరాట్, అక్కడ కూడా ఈ సమస్య ఉంది. ఎందుకని? వాళ్ళు మనోబుద్ధి రూపాలు కలిగి ఉన్నారు. అధిష్టాన దేవతలందరూ వాస్తవికంగా కర్మ చేయడానికి కావలసిన శరీరం లేదు. అధిష్టాన దేవతల సమస్య ఏమిటంటే వాళ్ళు వ్యవహరిస్తారు, కానీ ఎవరి మీద ప్రభావితం అవుతారంటే జీవుల యొక్క మనోబుద్ధుల మీదే ప్రభావితం కాగలుగుతారు. వాళ్ళకి శరీరం లేదు. కర్మ చేసి పరిణమించడానికి, మోక్ష నిర్ణయాన్ని అందడానికి కావాల్సిన శరీరం లేదు. మరి ఈ శ్లోకం ఏం చెప్తోంది? వేషహానత, 8 శరీరాలని వేషములుగా భావించి పక్కకు పెట్టు. మరి స్వరస్వప్నంలో ఉన్నటువంటి బ్రహ్మాండ సూక్ష్మంలో ఉన్నటువంటి 4 శరీరాలు, పిండాండ సూక్ష్మంలో ఉన్నటువంటి 4 శరీరాలు మరి కలవంటివి కదా. బ్రహ్మాండంలో కలస్తేనే పిండాండం వచ్చింది, పిండాండంలో కలస్తేనే ప్రపంచం వచ్చింది, జగత్ వచ్చింది. మరి కళ అంటేనే ప్రతిబింబం కదా, మిథ్యా వస్తువు కదా. మరి నాయితి నాయితి అనాలా కళని? ఇది ఉన్నది ఇది ఉన్నది అనాలా? ఇది ఉన్నది ఇది ఉన్నదంటే ద్వంద్వం దగ్గరే ఆగిపోతాడు. ద్వంద్వాతీతుడు అవ్వాలి అంటే తప్పక ప్రయోగించవలసినటువంటి మహావాక్యం నాయితి నాయితి. చదువు. విషయములు నామరూప క్రియాగుణాత్మకములు. అంతే. మార్పులు చెంది క్షీణించి నశించేవి. నామ రూప క్రియ గుణం ప్రథమ విచారణ జ్ఞాన మార్గంలో ఇదే నామ రూప క్రియ గుణం. ఎందుకని? ఈ 4ంటికి కనుక నీకు బద్ధత్వం, బంధుత్వం ఉంటే, బంధుత్వము బద్ధత్వము ఈ 2 కలిసే పనిచేస్తూ ఉంటాయి. నామ రూప క్రియ గుణములతో కలిసి పనిచేసే వాటికి బంధుత్వమని బద్ధత్వమని పేరు. ఈ 4 పనిచేసేప్పుడు నాయితి నాయితి అని నువ్వు లోపల అనుకోవాలి. పెళ్లి కూతురు గారిని ఆవిడ పద్మసంభవి అయినటువంటి మహాలక్ష్మి అని, ఆ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి వధువుని మేనమామలు పట్టుకొస్తారు. చిన్నప్పటి నుంచి అలారుముద్దుగా పెంచారు ఆవిడని. వాళ్ళ ద్వారా అక్కడికి సభాస్థలి దగ్గరకు, వివాహ వేదిక దగ్గరకు పట్టుకొస్తారు. ఆ పట్టుకొచ్చేటప్పుడు ఆవిడ పద్మసంభవి, ఆ పద్మాన్ని మోసుకురావడం, ఈ బుట్టను మోసుకురావడం. యాక్చువల్గా క్షీరసాగర మథనం జరిగినప్పుడు మహాలక్ష్మి ఉద్భవించినప్పుడు పద్మసంభవిగా ఉద్భవించింది. సముద్రుడు పద్మంతో సహా ఇచ్చేసాడు. పద్మం ఆయన ఉంచుకుని మహాలక్ష్మిని ఇవ్వలే, పద్మంతో సహా ఇచ్చేసాడు. సో ఆ సముద్రుడి వలె ఈ తండ్రి గారు ఆవిడ్ని, ఆ వధువుని దానం చేస్తున్నారు, కన్యాదానం చేస్తున్నారు అనమాట. ఆ ఘట్టం అది. బుట్టతో సహా ఇచ్చేస్తాడు పాపం. ఆవిడ మోసుకొచ్చిన బుట్ట చాలా బరువుగా ఉంటుంది, ఆవిడ మొయ్యాలి కదా. మరి ఆ బుట్టతో సహా ఇచ్చేసే, ఏమయ్యా బుట్ట అట్టే పెట్టుకోయా, బుట్ట నాకెందుకయ్యా బాబు, ఆమె అమ్మాయినే తీసేసుకున్న తర్వాత బుట్ట నాకెందుకు అంటాడు. అంటే ఇప్పుడు అమ్మాయి విలువైందా లేకపోతే బుట్ట విలువైందా? అమ్మాయే విలువైంది. కాబట్టి మహాలక్ష్మి విలువైందా, మహాలక్ష్మి నివాసం ఉండే పద్మం విలువైందా? ఆలోచించాలన్నమాట. మానవ శరీరం అంతా పద్మములే. పదపద్మములు, ముఖ పద్మములు, నేత్ర పద్మములు, అన్ని పద్మములే. నేత్ర కమలములు, షడాధారములు కమలములే. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారములు అన్ని పద్మములే. ఆఖరికి బ్రహ్మరంధ్రంలో ఉన్నది కూడా పద్మమే. ఈ పద్మములన్నింటిలో సంభవిస్తున్నది ఎవరో? ఆవిడ పద్మ సంభవి. పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత.
మహాశక్తి కుండలిని విసదంతు తనీయసి. చదువుకుంటూ వెళ్ళిపోతాం. మరి నేతి నేతి మహావాక్యాన్ని ఏమన్నా వాడేమా? వాడాలా వద్దా? వెరీ ఇంపార్టెంట్. మూలాధారంలో ప్రవేశించాడు, క్రియాశక్తి స్వాధీనమైంది. నా ఇతి అన్నాడా? అనలేదు, ఆగిపోయాడు. ఎక్కడెక్కడ ఏ ఏ మజిలీలలో అయితే నువ్వు ఆగిపోతావో అక్కడక్కడల్లా ఈ నేతి నేతి మహావాక్యాన్ని ఉపయోగించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడికే ఆగిపోయానండి. ఎందుకు ఆగిపోయావు? ఇదే అద్భుతం అనుకున్నావు, ఇదే ఉన్నది అనుకున్నావు, ఇదే పూర్ణం అనుకున్నావు. ఏమనాలి ఇప్పుడు? నైతి నైతి మహావాక్యాన్ని వాడాలి. అప్పుడు అధిగమిస్తావు. దేనినైనా సరే అధిగమించాలంటే నైతి నైతి అనే మహావాక్యాన్ని సాధకులు నిత్య జీవితంలో అంతరంలో ప్రయోగించాలి, దాన్ని అధిగమించాలి. మమ సాధర్మ్యం అధిగచ్చతి. పరమాత్మతో సాధర్మ్యాన్ని పొందేంత వరకు, పరబ్రహ్మముతో సాధర్మ్యాన్ని పొందేంత వరకు ఈ నడక సాగాలి, ఈ పరిణామం సాగాలి. జీవన్ముక్తావస్థ నిర్ణయమై కైవల్య మార్గంలో ప్రవేశించేంత వరకు దీనిని బాగా వాడాలి, అంతరంలో వాడాలి. ఇక కైవల్య మార్గంలో ప్రవేశించిన తర్వాత కూడా ఇదే నేతి నేతి మహావాక్యం ఉపయోగపడుతుంది. ఎందుకని? తనను తాను పోగొట్టుకోవడం ఒకటే మిగిలింది అక్కడికి. తనకు తాను తెలియబడ్డాడు, తనకు తాను నిర్ణయించబడ్డాడు, తనను తాను పోగొట్టుకునే పనిలో పడ్డాడు. అది కైవల్యం అంటే. నిర్ణయో నాస్తి సర్వదా అయమేవ సద్యో ముక్తః నిర్నిబంధః నిరాశ్రయః నిరావరణం నిస్త్రైగుణ్యం పరాపరం నిర్బీజం అచలం నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఒక్క సూచనకి మాత్రమే కట్టుబడి ఉన్నవాడు కైవల్యాశ్రమం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేతి నేతి మహావాక్యం ద్వారా నిర్ణయం అయిన తర్వాతనే నువ్వు కైవల్యాశ్రమాన్ని స్వీకరిస్తావు. అంత అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది. జాగ్రత్తగా నిషిద్ధ నిఖిలోపాధి. చూడండి, ఆ నిఖిలం అన్ని ఉపాధులని నిషేధించాలి అంటే బయట కాదయ్యా, లోపలే నిషేధించాలి. అది నేతి నేతి మహావాక్యంతో నిషేధించాలి. చదువు. ప్రకృతి విలక్షణము, సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందముల లక్షణాత్మకము ఆత్మ. ఇంతకీ నామ రూప గుణ క్రియలతో తాదాత్మ్యత చెందితే జీవాత్మ, సత్ చిత్ ఆనందముతో నిర్ణయం చేయబడితే పరమాత్మ. ఇంతే. ఎప్పటికప్పుడు మనం అవస్థాత్రయాన్ని దాటి తుర్యంలో నిలకడ చెంది సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మనః అనే 5 లక్షణాలతో ఉన్నామా లేదా? సర్వ వ్యవహారమందు అవ్యవహారిగా తటస్థముగా ఉన్నాడా లేదా? 24 గంటలు పనిచేస్తూనే ఉంటాడు జ్ఞాని. కర్మ మార్గంలో కొంతసేపే చేస్తాడు. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు ఏమీ చేయడం అనుకోకూడదు. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు 24 గంటలు పనిచేస్తాడు, ప్రతి శ్వాస పనిచేస్తాడు. ఏం చేస్తాడయ్యా? నిషిద్ధ నిఖిలోపాధి. ఎందుకని? గాఢ నిద్రావస్థలో కూడా నీకు ఉపాధి ఉంది, దాన్ని కూడా కాదనాలి కదా మరి. కళలో కూడా నీకు ఉపాధి ఉంది, దాన్ని కూడా కాదనాలి కదా మరి. ఇళ్లలో కూడా ఒక ఉపాధి ఉంది, దాన్ని కూడా కాదనాలిగా మరి. కాబట్టి అసలు వాడు పని చేయకపోవడం అనే సమస్య లేదు, ప్రతి క్షణం పని చేస్తూనే ఉంటాడు. జ్ఞాన మార్గంలో ఉన్న సాధకుడు ఇలా జాగ్రత్తగా శుద్ధ బుద్ధి అయి, సూక్ష్మ బుద్ధి అయి, తనను తాను అవస్థాత్రయ సాక్షిగా
నిర్ణయాన్ని పొందాలి. ఆ నిర్ణయాన్ని పొందడానికి ఈ నేతి నేతి మహావాక్యాన్ని వాడాలి. కైవల్యాశ్రమం, అత్యాశ్రమమైనటువంటి కైవల్యాశ్రమాన్ని స్వీకరించడానికి చాలా జాగ్రత్తగా గురువు యొక్క సహాయాన్ని, గురువు యొక్క కృపని ఆలంబనగా, ఊతగా స్వీకరించి నడవాలి. ప్రాథమికంగా మొదటి స్థాయిలో అంటే ఇది ఉన్నది అన్న స్థితి నుంచి ఇది లేనిది అనాలి అంటే గురువు యొక్క సహాయం కావాలి. ఇది లేనిది అన్న దగ్గర నుంచి తనను తాను పోగొట్టుకునేటప్పుడు మాత్రం గురువు యొక్క కృప కావాలి. సహాయం వేరు, కృప వేరు. కృప అంటే స్ఫూర్తి స్ఫురణతో పనిచేస్తుంది. సహాయం అంటే నీ చైతన్య స్థితిలోకి గురువు దిగి వచ్చేస్తాడు. దిగి వచ్చి నీ చైతన్య స్థితిలో మాట్లాడుతూ ఉంటాడు. నీ చైతన్య స్థితిలో నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ చైతన్య స్థితిలో తాను చేరిపోయి నీకు ఆ మెలకు అని లేపుతుంటాడు, వచ్చేట్టుగా చేస్తాడు. అయ్య బాబు మునిగిపోతున్నావు, అయ్య బాబు ఇక్కడ మునిగిపోకూడదు అని చిన్నపిల్లవాడిని జాగ్రత్తరా చూసుకున్నాడు అని తండ్రి ఎలా హెచ్చరిస్తూ ఉంటాడు అడుగుకి, అట్లా నీతోటే ఉంటాడు. అది సహాయం అంటే. అలా నిన్ను జాగ్రత్తగా నడక వచ్చి నీకు ఆ యుక్తాయుక్త విచక్షణ వచ్చేంత వరకు, ఎక్కడ ఏది ప్రయోగించి ఎలా దాటాలో నువ్వు నేర్చుకునేంత వరకు సహాయం చేస్తాడు. ఒక్కసారి నువ్వు నడక వచ్చేసి స్వయంగా పరిగెట్టగలిగి తెలుసుకోగలిగి విచక్షణ వచ్చేసింది, ఇంకా అప్పుడు కేవలం స్ఫూర్తి స్ఫురణకి పరిమితం అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఆయన మౌన స్వరూపం. జాగ్రత్తగా గురువు యొక్క సహాయాన్ని కానీ, గురువు యొక్క కృపని కానీ, గురువు యొక్క మౌనాన్ని కానీ అర్థం చేసుకోగలిగిన వాడే సత్శిష్యుడు అవుతాడు. కాబట్టి మానసిక ఆశ్రయం చాలా చాలా ముఖ్యం జ్ఞాన మార్గంలో. రెండవ అంశం ఏమిటి? ఆ గురువు యొక్క సహాయాన్ని పొందడానికి అవసరమైనటువంటి ఏ గురువు, ఎవరు గురువు అంటే ఎవరెవరి గురువో వాడే తెలుసుకోవాలి. ఈయన గురువా ఆయన గురువా అంటే ఆయన ఉన్నటువంటి బంధ నిర్ణయం అయితే తప్ప ఆ బంధంలో నుంచి ఎవడు వేరు చేయగలుగుతాడా, అధిగమింపజేయగలుగుతాడో వాడే గురువు. కాబట్టి జాగ్రత్తగా గురు నిర్ణయాన్ని చేయాలి. నిజ గురు నిర్ణయం, నిజాత్మ నిర్ణయం, నిజ సాంప్రదాయ నిర్ణయం, నిజ వస్తు నిర్ణయం. అచల సిద్ధాంతాలు అన్నిటికీ నిజ అన్న శబ్దం జోడించబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా కైవల్యాశ్రమం దాకా మానవుడు ఈ నేతి నేతి మహావాక్యాన్ని ప్రయోగించి పరిణామాన్ని పొందాలి. చదవండి. ఈ భేదమును ఎరుకలో నిలుపుకుంటూ నేతి నేతి అన్న విచారణను ప్రయోగించవలెను. వెరీ ఇంపార్టెంట్. చూసారా, ద్వంద్వాలయందు జాగ్రత్తగా తాదాత్మ్యత విరమించడానికి, తన్మయత్వాన్ని విరమించడానికి, తదాకారతను విరమించడానికి, తల్లయం, ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోవాలి. తదాకారత, తన్మయత, తల్లీనత. తల్లీనమైపోతుంటాడు. చిట్ట చివరిది ఏమిటి? తల్లయం, తానే లయం అయిపోతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తత్వదర్శనం ద్వారా మాత్రమే, తత్వేక్షణం ద్వారా మాత్రమే, తత్వ నిర్ణయం ద్వారా మాత్రమే, తత్వ జ్ఞానం ద్వారా మాత్రమే పరం నిర్ణయం అవుతుంది. ఆ దృష్టితోనే నువ్వు ఇలలో కూడా వ్యవహరించాలి. ఆ దృష్టితోనే జగత్తులో వ్యవహరించాలి. తత్వదృష్టితోటే జగత్తులో నిర్ణయించాలి. తత్వదృష్టితోటే సృష్టిలో ఉండాలి. తత్వదృష్టితోటే జాగ్రత్తగా పరబ్రహ్మ నిర్ణయాన్ని చేయాలి. చదవండి. వక్తుం యోగ్యం వాక్యం వచ పరిభాషణే, పలుకదగినది వాక్యం. విషయములు సత్యమని ఇంతవరకు అన్నది అవాచ్యం, పలుకకూడనిది. నేతి నేతి అని నిషేధించుట పలుకదగిన వాక్యం.
ఈ ప్రయత్నంలోని పూర్ణత్వంలోనే జీవాత్మ పరమాత్మలకు భేదం లేదన్న మహావాక్యం పలుకుతుంది. పలుకుటకు యోగ్యమైనది పలుకుతుంది. అభేదం, అభేద దర్శనం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా శబ్దానికి ఆధారమై ఉన్న మౌనం, నిశ్శబ్దం. నిశ్శబ్దం గురించి బాగా తెలిసిన వాడికి మాట్లాడటంతో పని తగ్గిపోతుంది. ఎవరికైతే నిశ్శబ్దం గురించి బాగా తెలియదో, మౌనం గురించి బాగా తెలియదో, వాడికి మాట్లాడటమే ప్రధానంగా ఉంటుంది. చూడండి, మానవుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మాట్లాడకుండా ఉండలేడు పాపం. ఎక్కడో బంగారపు కొండ దాకా అక్కర్లా. వాడిని బాధ పెట్టాలి అంటే నువ్వు నాతో మాట్లాడకన్నావు అనుకోండి, వాడికి ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది అంతే. ఏమనక్కర్లా, ఒక మనిషిని నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండరా నాయన అంటే చాలంతే. ఎందుకని? వాడి లోపల ఆ శబ్ద జగత్తు, శబ్ద వివృతి అనే జగత్తు పనిచేస్తూ మాట్లాడకుండా ఉండలేడు. ఉండలేకపోవడమే కదా జీవుడు, వేరే లేదు. ఏ అంశంలో అయినా సరే ఉండలేను అన్నాడు అనుకోండి, వాడు జీవుడు. నేను చూడకుండా ఉండలేను, తినకుండా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను, పట్టుకోకుండా ఉండలేను. చూడండి, 30 ఏళ్ల తర్వాత ఎవరైనా స్నేహితుడు కలిశాడు అనుకోండి, వాడిని వెళ్ళి కావులించుకోకపోతే మనకు ఆనందంగా ఉంటుంది. వాడిని కావులించుకుంటే వచ్చింది ఏమిటి అన్న ప్రశ్న ఉండదు అక్కడ. ఓ చాలా కాలం తర్వాత కలిశాను రా బాబు అంటూ వెళ్ళి వాడిని ఆలింగనం చేసుకుంటాడు అన్నమాట. ఆ పరిస్వంగంలో సుఖాన్ని పొందాడు. ఎవరు ఎవరన్నది లేదు అక్కడ. ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణుడు, కుచేలుడు, పరమాత్మ. కుచేలుడు సత్శిష్యుడు, గురువుగారు శిష్యుడు గారు. చూడండి ఆ సందర్భాన్ని గమనిస్తే, ఎప్పుడో బాల్య స్నేహితుడు, ఈయనేమో చక్రవర్తి. వచ్చేసాడు. వచ్చేస్తే ఆదరంగా ఆహ్వానించాడు, కూర్చోబెట్టాడు, పాదపూజ చేశాడు, అన్ని ఉపచారములు చేశాడు. మరి ఇప్పుడు వారిద్దరి మధ్య సఖ్య భావనని చూడాలా, పరమాత్మ జీవాత్మ అన్న సంబంధాన్ని చూడాలా, గురు శిష్య బంధాన్ని చూడాలా? ఇప్పుడు ఆ ఘట్టంలో ఏ దృష్టితో చూసినా నామ రూప గుణ క్రియలకు ప్రాధాన్యం వచ్చేసింది. ఎందుకని? ఇద్దరు వేరువేరుగా చూసాం. తత్వతః ఇద్దరు ఒకటే అయి ఉంటే ఎవరు ఎవరికి పాదపూజ చేశారు, ఎవరు ఎవరిని పూజించారు, ఎవరు ఎవరిని భూషించారు, ఎవరు ఎవరిని దూషించారు? ఆలోచించాలా వద్దా? అని పరమాత్మ కదలకుండా హాయిగా అంతఃపురంలోనే ఉన్నాడా? లేడు. గేటు దాకా వెళ్ళి కుచేలుని వెంట తీసుకొచ్చి చేయవలసిన పనులన్నీ చేశాడా, చేయలేదా? అలా నీవు వ్యవహరించాలి. వ్యవహారంలో పరమాత్మ కుచేలుడికి ఎట్లా ఉపచారం చేశాడో అలా చెయ్యాలి. నువ్వు అన్నీ ఆచరించి చూపెట్టాడు ఆయన. పరమాత్మ గుర్రాలు తోలాల్సిన పని వచ్చింది, గుర్రా బండి తోలాల్సిన పని లేదు అక్కడ. ఆ సమయానికి అది అవసరం. లోక కళ్యాణ నిమిత్తం చేస్తాడు. చేసిన వాడుగా లేకుండా చేస్తాడు. అకర్తగా ఉండి చేశాడు, అభేదంగా ఉండి చేశాడు, తాను లేనివాడుగా ఉండి చేశాడు. జాగ్రత్తగా నీతి నీతి మహావాక్యాన్ని నిర్ణయో నాస్తి సర్వదా అక్కడి దాకా వాడాలి. చదువు. కనుక ప్రయత్నమును పూర్ణత్వమునకు సాధించి జీవాత్మ పరమాత్మల ఐక్యమును తెలియవలెను, పొందవలెను. వెరీ ఇంపార్టెంట్. తెలియవలెను, పొందవలెను. తెలిసి పొందాలా, పొంది తెలియాలా? జ్ఞాన మార్గంలో పెద్ద చిక్కు మీమాంస అండి ఇది. జ్ఞాన మార్గంలో అతిపెద్ద చిక్కు ఏమిటంటే పరమును తెలియవలేను. ఎప్పుడూ కూడా పరమును పొందవలేనంట కుదరదు. పరబ్రహ్మము, పరమాత్మ, పరశివము, పరబయలు
తెలియవలయును అంతే. పొందవలయను అంటాం కుదరదు. పొందవలయనంటే ఓ మెట్టు దిగాలి. నిన్న కూడా చెప్పా. అవిద్యామాయతో ఉన్నప్పుడు ద్వంద్వానుభవంతో, ద్వంద్వ వైఖరితో, ద్వంద్వ ప్రవృత్తితో ఉంటాడు. అప్పుడు గొడవ వేరు. తరించాడు, అవిద్యామాయను తరించాడు జ్ఞానం చేత. విద్యామాయతో ఉన్నాడు. ఇప్పుడు ఆఖరి మెట్టు మీద ఉన్నాడు. ఆఖరి మెట్టు మీద ఉన్నప్పుడు ప్రతి మాట వేదాంత ధర్మంతోనే ఉపయోగిస్తాడు. ప్రతి ఇంద్రియాన్ని వేదాంత పద్ధతిగానే వాడతాడు. పరబ్రహ్మ నిర్ణయంతోనే వినియోగిస్తాడు. నెక్స్ట్ స్టెప్ మౌనమే. మౌనం అయ్యాడంటే మళ్ళా రాడుగా. పరబయలు స్థితికి చేరిపోయాడండి. ఇప్పుడు మళ్ళా ఎరుకలోకి దిగి రావాలి చెప్పాలండి. ఏదైనా ఎవరికైనా చెప్పాలి అంటే ఎక్కడ దాకా దిగి రావాలి? ఇప్పుడు శాంతం మొదటి మెట్టు దాకా దిగి రావాలి. ఒకసారి చివరి దాకా చేరిన వాడికి తెలుస్తుంది ఈ దిగి రావడం ఎంత కష్టం. ఎందుకనంటే మెహర్ బాబా నవజీవనంలో ఒక 1000 కోట్ల రూపాయల ధనవంతుడు వస్తాడు ఆయన దగ్గర. బాబా నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అలాగే దాన్ని ఏమి తెలుసుకోను ఆయన, నేను చెప్పినట్టు నువ్వు జీవిస్తే నన్ను తెలుసుకోగలవు అన్నాడు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. నన్ను తెలుసుకోవాలంటే నేను చెప్పినట్టు నువ్వు జీవించు, అంతే, తెలిసిపోతుంది అన్నాడు. నువ్వేం చెప్తే చేస్తాను అయితే అన్నాడు. నా జీవిత లక్ష్యం నేను తెలుసుకోవడం కోసం. ఇక మిగిలినవన్నీ సాధించేసే ఈ భూమండలం మీద నాకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎందుకని? నా దగ్గర ధన సంపత్తి ఉంది, వాహన సంపత్తి ఉంది, వస్తు సంపత్తి ఉంది, ద్రవ్య సంపత్తి ఉంది. ఈ ప్రపంచంలో నన్ను గుర్తించేవాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. అసలు నేను బయటికి వెళితే చాలు మంగళహారతులు, గజారోహణమే. నేను ఇంక ఈ ప్రపంచంలో సాధించవలసినవంటూ నాకేం కనపడలేదు, అన్నీ సాధించేసాను. కాబట్టి నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే పంచే అయితే, ఫలానా చోట శివాలయం ఉంది. ఆ శివాలయం ముందు 10 మంది బిచ్చగాళ్ళు ఉంటారు. నువ్వు 11వ బిచ్చగాడిగా అక్కడ ఉండి అడుక్కో కాసేపు అన్నారు. నాకే ఒక 100 శివాలయాలు కట్టగలిగేంత డబ్బుంటే నేను బిచ్చగాడిగా మళ్ళీ అడుక్కోవడం ఏమిటి అన్నాడు. ఏం చెప్పా నీకు? నేనేం చెప్తే అది నువ్వు చేస్తే నన్ను తెలుసుకోగలవు అన్నా. ప్రశ్నించమని చెప్పాను నేనేమన్నా? అనలేదు కదా. కాబట్టి చెప్పింది చెయ్యి. సరే విసుక్కున్నాడు, కసుక్కున్నాడు, అది అన్నాడు, ఏదో నానా కష్టాలు పడి ఆ 11వ వాడిగా వెళ్ళి అక్కడ నిలబడి భవతి భిక్షాన్ దేహి మాత అన్నపూర్ణేశ్వరి అంటూ నిలబడ్డాడు. సరే వచ్చేవాడు పోయేవాడు ఈయన పలకరించయ్యే, అయ్యో కోటీశ్వరుడు గారు మీరేమిటండి ఇక్కడ ఉన్నారు? ఎందుకని? మరి అదే దేవాలయంలో ఆయన 4 సార్లు చాలా వితరణ చేశాడు, చాలా దానాలు చేశాడు, చాలా ధర్మాలు కూడా చేశాడు, చాలా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించాడు. ఆ శివాలయం కట్టించిందే ఆయన. ఇదేమిటండి మీరు కట్టించిన దేవాలయం ఉంది, మీరు అడుక్కుంటున్నారేమిటండి బాబు? మీరు పండి అయ్యా బాబు, మీరంతా పండి. ఆ బాబా చెప్పాడు, ఆ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా చెప్పాడు, అందుకని చేస్తున్నాయి పని. ఆయన ఎవడండి బాబు? కోటీశ్వరుని కాస్త బిచ్చగాడిని చేశాడు. అదంతేలే, మీరు పండి. నీతి మహావాక్యం. ఆచరణ అంటే ఇలా ఉంటుంది. నీతి మహావాక్యాన్ని ఆచరించడం చాలా చాలా కష్టం. ఉన్నదంతా వదిలిచేస్తుంది. అహం రహితం అవ్వాలంటేనే నీతి మహావాక్యం. అహాన్ని నిలుపుకునేవాడికి నీతి మహావాక్యంతో పనిలేదు. నైతి చాలా చాలా ఇంపార్టెంట్. పరం ఉన్నదంతా పోగొట్టాలి అంటే నీతి మహావాక్యం. నిరసన, పంచకోశ విచారణ, పంచకోశ నిరసన, అవస్థాత్రయ విచారణ, అవస్థాత్రయ నిరసన, చైతన్యతను విచారణ, చైతన్య నిరసన. అందుకని అచల సిద్ధాంతం కేవలం నిరసించడమే, నిషేధించడమే పనిగా పెట్టుకుంటుందంటే సర్వాన్ని నిషేధిస్తుంది. షోడశీభావం ఉంటుంది.
16 ప్రకరణాలు ఉంటాయి. ఆ 16 కూడా అంతా నిరసనలే. అవస్థాత్రయ నిరసన ప్రకరణం, చైతన్యతను నిరసన ప్రకరణం, మహావాక్య నిరసన ప్రకరణం. మహావాక్య విచారణ వేరు, మహావాక్య నిరసన వేరు. కైవల్యంలో చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి, ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరబయలు స్థితి యందు ఉండాలి, ఉన్నదున్నట్లు ఉండాలి, లేక ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని అత్యంత చిన్న స్థాయి అంటే ఎక్కడ తెలుసుకోవాలి? ఇప్పుడు మనం పంచకోశ విచారణ చేసే స్థాయి నుంచి పరబయలు నిర్ణయం దాకా జ్ఞాన మార్గం. శరీరత్రయ విచారణ దగ్గర నుంచి పరబయలు దాకా జ్ఞాన మార్గం. ప్రతి చోట విచారణ చేయాలి, నిరసించాలి. రెండే పనులు జ్ఞాన మార్గంలో. తెలియాలి, పొందాలి. తెలియాలి, పొందాలి. ఇక్కడ పొందడం అంటే ఉండటం. పొందడం అంటే బాహ్యంలో చూసుకోకూడదు. బాహ్యంలో ఏదో వస్తువును పొందడమో, జగత్తులో ఏదైనా సాధించడమో, ప్రయత్నపూర్వకంగా సాధించబడే దాని గురించి చెప్పటం లేదు. ఇక్కడ తెలియాలి, ఉండాలి. సరే, ఇప్పటితో కృష్ణానంద మఠం వారికి పూర్తయిందండి. సుందర చైతన్యానందుల వారికి మొదలు పెడతాను. నిషిధ్య నిఖిలోపాదీన్ నేతి నేతీతి వాక్యతః విద్యాదైక్యం మహావాక్యైః జీవాత్మ పరమాత్మనో. ఆత్మ హృదయ గుహలో ఉన్నదని వేదాంతంలో సాధారణంగా ఋషులు తెలియజేయుచుందురు. హృద్గుహ మానవుడు పరిశోధించదగినటువంటి గొప్ప స్థానం, ఉన్నతమైన స్థితి అంటూ ఒకటి ఉందంటే అది ఎక్కడుందయ్యా అంటే హృద్గుహ. ఈ ప్రపంచంలో మానవుడు తెలుసుకోదగిన ఉత్తమమైనటువంటి స్థితి, పొందదగిన ఉన్నతమైనటువంటి స్థితి ఏది? హృద్గుహాంతరవర్తినం. ఎవరో అక్కడ వర్తిస్తున్నారట, నర్తిస్తున్నారట. నటరాజు నర్తించే స్థానానికి హృద్గుహ అని పేరు. చిదంబర స్థానానికి హృద్గుహ అని పేరు. దిగంబర స్థానానికి హృద్గుహ అని పేరు. ఏకాంబరేశ్వరుని యొక్క స్థానానికి హృద్గుహ స్థానం అని పేరు. భారతదేశంలో ఈ ప్రయోగం ఉంటుందండి. ఏకాంబరుడు, చిదంబరుడు, దిగంబరుడు, ఈ మూడు నీకు తెలియబడే స్థానానికి హృద్గుహ అని పేరు. ఏకాంబరుడు అంటే మామూలుగా వాచ్యార్థం ఏమిటి? ఒకటే వస్త్రం ధరించినవాడు. చిదంబరుడు అంటే అర్థం ఏమిటి వాచ్యార్థంగా? చిత్తునే వస్త్రముగా ధరించినవాడు, చైతన్యాన్ని వస్త్రంగా ధరించినవాడు. దిగంబరుడు అంటే అర్థం ఏమిటి? దిక్కులనే వస్త్రంగా ధరించినవాడు. ఇది వాచ్యార్థం. ఇలా అనుకుంటే తెలుస్తుందే? తెలియడం లేదుగా. ఇలా అనుకుని ఇప్పటిదాకా గృహస్థాశ్రమంలో ఓ బీరువాడు బట్టలు ఉన్నాయి కదా అని వాటన్నిటిని సన్యసించి ఒకటే వస్త్రం కట్టుకుని ఏకాంబరుడు అయ్యాడు. ఇప్పటిదాకా సంసారంలో, ప్రపంచంలో తాదాత్మ్యతతో వ్యవహరించి చైతన్యాన్ని గుర్తుపట్టక జీవుడుగా దేహాత్మగా ఉన్నవాడు తన లోపలికి తాను అంతర్ముఖంలోకి తిరిగి చైతన్యాన్ని గుర్తుపట్టి చైతన్యమే నేనుగా ఉన్నవాడెవడో వాడు చిదంబరుడు. ప్రకాశమే నేను, చైతన్యమే నేను, జ్ఞానమే నేను, ఆనందమే నేను అన్నవాడెవడో వాడు చిదంబరుడు. ఈ చైతన్యం, ప్రకాశం, జ్ఞానం, ఆనందం అంతా సత్స్వరూపమనే ఉనికి కదా. అసలు ఆ సత్స్వరూపమే లేకపోతే ఈ నాలుగు లేనే లేవు అని సత్తు స్థితి యందు నిలకడ చెందిన వాడెవడో వాడు దిగంబరుడు. సరిపోయిందా అన్నాం? చాలేదండి అన్నాం. చాలేదన్నాం అంతే. ఎందుకని? ఇది కైవల్యానికి చాలదు. ఈ మాటలు కైవల్యానికి చాలవు. కానీ మరి మన ప్రయాణం ఇప్పుడు ఎక్కడుంది?
ఇప్పటికి 10 పట్టు చీరలు కొన్నానండి, ఇహ 11వది కూడా కొనేస్తే ఓ పని అయిపోతుంది అన్న దగ్గర ఉన్న వాడిని ఎక్కడికి పట్టుకెళ్ళాలి ఇప్పుడు? ఏకంగా చిత్తు లేదు, చైతన్యమే లేనిది, సత్ మాత్రమే ఉన్నది అన్న స్థాయికి పట్టుకెళితే తప్ప కైవల్యాశ్రమంలో వాడు పనికిరాడు. ఎందుకని? కైవల్యం సదసద్రహితం, సద్రహితం. సత్తు నిర్ణయం అవ్వాలంటే అసత్తును మాత్రం కాదంటే సరిపోతుంది. కానీ కైవల్య నిర్ణయం అవ్వాలి అంటే సద్రహితం కూడా అయితే కానీ కైవల్య నిర్ణయం అవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసత్తును మాత్రమే పోగొట్టుకుంటానంటే స్వరూప జ్ఞానం అధికారిత్వం, స్వరూప జ్ఞాన నిష్ఠ కలుగుతుంది. అయితే సద్రహితమైనప్పుడు మాత్రమే కైవల్యం సాధ్యమవుతుంది. ఆ రహితమన నిర్ణయం ప్రతిదీ కూడా నీతి నీతి మహావాక్యంతోనే సాధ్యమవుతుంది. నువ్వు బీరువాడు బట్టలు కాదనాలన్నా నీతి నీతి మహావాక్యమే. ఆఖరికి దశదిక్కులు అనేటటువంటి దిగంబరత్వాన్ని కాదనాలన్నా నీతి నీతి మహావాక్యమే. చూడండి, మానవుడు వస్త్రంతో ఎంత ముడిపడిపోయాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాపి నవాణి దేహి నవాణి దేహి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 ఉపాధులను పొందుతున్నాడు, 8 ఉపాధులను వదులుతున్నాడు. ఈ 8 ఉపాధులతో తాదాత్మ్యత చెందిన వారెవరయ్యా అంటే లోకంబులు, లోకేశులు, లోకస్థులు, తెగిన తుది. తెగిన తుది అది నేతినేతి మహావాక్యం. తెగాలంటే నేతినేతి మహావాక్యం వాడాలి. అలోకంబగు పెంజీకటి శూన్యం అని. ఈ ముందుదంతా సర్వం. ఆ అలోకమైన పెంజీకటి శూన్యం. అవ్వల అది కూడా దాటాలయ్యా బాబు. ఏకాకృతిన్ వెలిగెడు వాడిని శరణంబు వేడిదన్. వాడిని పట్టుకోవయ్యా బాబు. అక్కడికి వెళితే నిర్ణయో నాస్తి సర్వదా ఆత్మాతీతం కేవలాత్మా అస్తి నాస్తి ఇది కోవేద. చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఆ పరమునందు ఇవేవీ లేవు. లోకంబులు లేవు, లోకస్థులు లేవు, లోకేశులు లేరు, తెగిపోయారన్నీ. నీతి నీతి మహావాక్యం వాడితే అన్నీ తెగిపోతాయి. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.